హలో ఫ్రెండ్స్, టుడే మనమైతే సంగమేశ్వరం టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఈ టెంపుల్కి ఎలా వెళ్ళాలి అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈ వీడియో చూసేయండి. ఫ్రెండ్ అయితే బోట్లో ఎక్కేసాడనమాట. నేనైతే స్విమ్ చేసుకుంటూ అవతల ఒడ్డుకి వెళ్దామని వెళ్తున్నాను. సో మధ్యలో అయితే బ్యాక్ నుంచి నాకైతే వేరే వాళ్ళు పిలుస్తున్నారు వెనక్కి రమ్మని. వాళ్ళు పిలుస్తున్నారని నేనైతే ఒడ్డుకు వెళ్ళాను. ఏంటి అన్న అని అడిగితే రిస్క్ కదా, డిస్టెన్స్ ఉంది కదా, సో బోట్లో వెళ్ళడం బెటర్ అని వాళ్ళు అయితే చెప్పారనమాట. సో నేను బోట్ ఎక్కైతే వెళ్ళాను. ఐ థింక్ 500 మీటర్స్ అయితే ఉంటుంది డిస్టెన్స్. 100 రూపీస్ అయితే తీసుకున్నారు. మళ్ళీ రిటర్న్ వెళ్ళడానికి కూడా 100 రూపీస్ అయితే తీసుకుంటారంట, వాళ్ళే చెప్పారు. అండ్ ఇంకా ఇక్కడి నుంచి అయితే మనకి సంగమేశ్వరం టెంపుల్ దగ్గరికి ఆల్మోస్ట్ ఒక 3 కిలోమీటర్స్ అయితే ఉంటుందని చెప్పారు. దానికి ఆటో, ఇక్కడ నుంచి ఆటో వెళ్తుంది. దానికి 50 రూపీస్ వెళ్ళడానికి, 50 రూపీస్ రావడానికి అయితే తీసుకుంటా అని చెప్పారు. ఇప్పుడు మనకి అవతల వైపు కనపడుతుంది కదా, అదైతే తెలంగాణ అనమాట. యువతల పక్క అయితే ఆంధ్ర. చూడండి, అవతల పక్క ఉన్నది సోమశిల గ్రామం. యాక్చువల్లీ ఇంతకుముందు డైరెక్ట్గా బోట్లోనే సంగమేశ్వరం టెంపుల్ దగ్గరికి తీసుకెళ్ళేవారు అనమాట. ఇప్పుడైతే ఆంధ్రాకి తెలంగాణకి కొంచెం ఇష్యూస్ నడుస్తుండడం వల్ల వీళ్ళైతే మాకు ఉపాధి దొరకట్లేదని చెప్పారంట. సో వాళ్ళు ఇక్కడ వరకు బోట్లో చేరుస్తారు తెలంగాణ వాళ్ళు. ఇక్కడి నుంచి మనం ఆటోలో వెళ్ళాలన్నమాట. ప్రీవియస్ డేస్లో సోమశిల నుంచి సంగమేశ్వరం టెంపుల్ దగ్గరికి తీసుకెళ్ళడానికి బోటు డైరెక్ట్గా 150 రూపీస్ అయితే తీసుకుంటారు. టోటల్ రిటర్న్కి కలిపి మొత్తం 300 అయితే తీసుకుంటారనమాట. ఫైనల్లీ మనం ఆటో అయితే ఎక్కి సంగమేశ్వరం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. చూడండి, ఇది నార్మల్ డేస్లో మొత్తం ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ రోడ్డు అంతా ఫుల్ వాటర్తో నిండిపోయి ఉంటుంది. చాలా హైట్ ఉంటుంది. రోడ్డు కూడా చాలా గుంతలు ఉంది. చూడండి, ఆటోలో బ్యాక్ సైడ్ అయితే కూర్చున్నాం. ఈ గుంతల వల్ల ఏదైతే పైకి ఎత్తేస్తుంది అనమాట. ఇక్కడ మట్టి కూడా ఈ మధ్య తోలినట్టున్నారు. రోడ్ కూడా చూడండి, ఇక్కడైతే కంకర వేశారు. ఫైనల్లీ మనం సంగమేశ్వరం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. చూడండి బయట ఎలా ఉందో. ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే 8 నెలలు వాటర్లో మునిగిపోయి ఉంటుంది. జస్ట్ 3 to 4 మంత్స్ మాత్రమే బయట తేలాడుతుంది అనమాట. ఈ టెంపుల్ 7వ శతాబ్దం నాటిది. ధర్మరాజు అయితే భీముడిని ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించడానికి ఎక్కడికి పంపిస్తాడంటే కాశీకి అయితే పంపిస్తాడు. కానీ భీముడు కాశీకి వెళ్ళి వచ్చేసరికి లేట్ అవుతుంది అనమాట. సో అమృత గడియలు ముగిసిపోతుండడంతో ధర్మరాజు ఒక వేప మొద్దుతో శివలింగాన్ని అయితే ప్రతిష్ఠిస్తాడనమాట. భీముడు శివలింగాన్ని తీసుకొచ్చాక ఆల్రెడీ ధర్మరాజు శివలింగాన్ని ప్రతిష్ఠించడంతో ఆగ్రహానికి గురైన భీముడు ఆ శివలింగాన్ని విసిరేస్తాడనమాట. ఆ భీముడు ఆగ్రహానికి కొంచెం అర్థం ఉందని ఆలోచించి ధర్మరాజు ఏం చెప్తాడంటే, భీముడు తీసుకొచ్చిన శివలింగాన్ని టెంపుల్ బయట ప్రతిష్ఠించి మొదట నువ్వు తీసుకొచ్చిన శివలింగానికి పూజ జరిగిన తర్వాతే లోపల టెంపుల్ లోపల ఉన్న శివలింగానికి పూజ జరుగుతుందని అతనికి మాట ఇస్తాడనమాట. ఈ టెంపుల్ చాలా పురాతనమైనది. అండ్ ఇంకా 8 నెలలు వాటర్లో ఉండడం వల్ల టెంపుల్ అయితే చాలా అయితే ధ్వంసమైంది. చూడండి, ఈ టెంపుల్ యొక్క ఇంకొక ప్రతిష్టత ఏంటంటే 7 నదులు ఒకే చోట కలిసే ప్రదేశం, 7 నదుల కలయిక. స్నానం చేసి టెంపుల్లోకి వెళ్దామని వాటర్లోకి అయితే దిగి కొద్దిసేపు జలకాలాడాను అనమాట. మనకి ఇక్కడ కొన్ని బోట్స్ అయితే కనపడుతున్నాయి. అవి ఫిషింగ్కి వెళ్ళే బోట్స్. శ్రీశైలం డ్యామ్ కట్టడం వల్ల 1981 నుంచి 2003 వరకు ఈ టెంపుల్ అయితే పూర్తిగా వాటర్లో మునిగిపోయింది. ఇక్కడ ఒక టెంపుల్ ఉందని కూడా ఎవరికి తెలియదు చాలామందికి. ఇక్కడ ఆలయంలో పూజలు చేసే పూజారి అయితే ప్రత్యేక రోజుల్లో వాటర్లో మునిగిపోయినా సరే ఇక్కడ వరకు వచ్చి పైన అయితే పూజలు చేసి వెళ్ళిపోతారనమాట. ఈ టెంపుల్కి ఎలా రావాలి ఏంటి అంటే, తెలంగాణ వాళ్ళు అయితే సోమశిల అనే ఒక గ్రామం ఉంటుంది, అక్కడి నుంచి బోట్లో రావాలన్నమాట. హైదరాబాద్ నుంచి అయితే సోమశిలకి 170 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇక ఆంధ్ర నుంచి రావాలంటే మనకి ఆత్మకూరు నుంచి ఒక 40 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ ఉంటుంది. బై రోడ్ వే అయితే రావచ్చు. బయట ఇందాక మనం టెంపుల్ దగ్గర చూసాము, వెహికల్స్ ఉన్నాయి. వెహికల్స్ డైరెక్ట్గా ఇక్కడికి రావచ్చు. జస్ట్ 4 మంత్స్ మాత్రమే. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మేలో ఇక్కడ ఓపెన్ ఉంటుందన్నమాట. ఇందాక మనం చెప్పాం కదా, భీముడు తెచ్చిన శివలింగం ఇది అన్నమాట.
నిలబడతారని తెలుసు. మీరు సగం చెల్లు పోయిందని వాళ్ళు మాత్రం చెప్తారు. వాళ్ళు చెప్పినట్టు మనం వినాలి. ఇప్పుడు టెంపుల్లోకి అయితే వచ్చామన్నమాట మనం. చూడండి, చూడండి వాటర్ మనకి 8 నెలలు వాటర్లో మునిగిపోవడం వల్ల ఇక్కడ మొత్తం ఇవన్నీ ఎలా స్తంభాలు అన్నీ ఎలా ఇరిగిపోయాయి. కొంచెం డ్యామేజ్ అయితే అయింది టెంపుల్ అయితే. ఎవ్రీ ఇయర్ 8 months 9 months వాటర్లో ఉంటాయంటే కొంచెం చాలా ఇయర్స్ అయింది కదా. 12వ శతాబ్దం అంటే ఇప్పుడు టెంపుల్ అయితే చాలా ఓల్డ్గా ఉంది. చూడండి, లోపల పెట్టెలు కూడా ఉన్నాయి. ఏం ఫోటోలో ఏమో భక్తులు దర్శనం చేసుకొని రామిరు అమ్మ రాండి అమ్మ. శ్రీధరం శ్రీనాకారం శ్రియాయుధం త్రిజన్మ పాపసంహారం ఏకవిల్వం శివార్పణం కాశీ క్షేత్ర నివాసంచ. అయ్యా మీరు రాండి అయ్యా. అక్కడ ఎనిమిది జనాలు నిలబడ్డారు. భక్తులు దర్శనం చేసుకొని కదా నువ్వు అడ్డం రాయ్యా ఇక్కడ రాండమ్మా. భక్తులకు అడ్డం నిలబడి కూర్చుంటావు. పలకండి కాశీ క్షేత్ర నివాసంచ. అయ్యా మోకాళ్ళ మీద లేదయ్యా, నిలబడు అయ్యా. నిలబడి దర్శనం చేసుకో. మోకాళ్ళ మీద దర్శనాలు వద్దు అమ్మా. చాలమ్మా. ఇంకా ఏం చేస్తున్నారు అమ్మా? రాండి అమ్మా, వద్దు మోకాళ్ళ మీద. ప్లేస్ అయితే చాలా ఉంది ఇక్కడ చూడండి. వెనుక భక్తులు ఉన్నారమ్మా. అయ్యా అయ్యా నువ్వు తెల్లు పుచ్చుకుంటా. నేను మీ తెల్లు నా హ్యాండ్ అయితే పడ్డా ఏది కూడా నేను. ఎవరో ఒక పర్సన్ అయితే టెంపుల్ లోపల వీడియో తీసుకుంటూ భక్తులకు ఇబ్బంది కలిగిస్తున్నాడు. పూజారి అయితే అతన్ని వార్న్ చేస్తున్నాడు అనమాట, ఫోన్ లాగేసుకుంటానికి ఇవ్వనని చెప్పి. అమ్మా జనం తండ్రి వస్తున్నారు. బాగుందమ్మా. మా తీర్థం తీసుకో అమ్మా. ఏమయ్యా ఫోటోలో నీకు అరే భక్తులు వస్తున్నారు. ఓం హిరణ్యవర్ణామరణీం సువర్ణదస్తజాం చంద్రామిరణ్మయీ లక్ష్మీ జాతవేదో మమావహ తామావహయాతవేదో లక్ష్మీమర్మగామి నిత్యామిరణ్యమిందేయం రామస్వం పురుషాణం అశ్వపూర్వామృత అమ్మ పాప అశ్వపూర్వామృతమధ్య మధ్యాహ్నబోధనే శ్రేయే ఉపకులే శ్రీర్వాదేవే శివా కాంసోస్మిత హిరణ్యప్రాకార ఆగ్రాంగులంది
ఇన్ని ఇయర్స్ వాటర్లో మునిగింది కదా, వేప ముద్దతో చేసిన శివలింగం ఎలా ఉంటుందో అనుకున్నాను. కానీ నేనైతే తాకి చూశాను, కానీ ఎలా మొదట ప్రతిష్ఠించారో అలాగే ఉందన్నమాట. అద్భుతంగా ఉంది. ఓం నమ శివాయ. ఫైనల్లీ మనం బోట్ దగ్గరికి అయితే వచ్చేసాం. మళ్ళీ సోమశిల గ్రామానికి అయితే వెళ్తున్నాం అనమాట. అక్కడి నుంచి బైక్ మీద మళ్ళీ హైదరాబాద్కి అయితే వెళ్తున్నాం. ఇదంతా శ్రీశైలం బ్యాక్ వాటర్ అనమాట. ఇక్కడ బోట్లోకి కొన్ని బైక్స్ని కూడా ఎక్కిస్తున్నారు. యువతల నుంచి, ఆంధ్ర నుంచి తెలంగాణకి వెళ్ళే వాళ్ళకి కొంతమంది బోట్లలో వాళ్ళ బైక్స్ని కూడా ఎక్కించుకొని తీసుకొని వెళ్ళిపోతున్నారు అనమాట. బైక్కి కూడా 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి కొన్ని బోట్స్ అయితే ఉన్నాయి, అవి శ్రీశైలం వరకు కూడా తీసుకెళ్తున్నారనమాట. బోట్లో ఎక్కువ మంది ఒక సైడ్ కూర్చోవడం వలన బోట్ ఒక పక్కకు అయితే వాలింది. అండ్ ఇంకా బోట్లో కొన్ని వాటర్ కూడా వచ్చాయి. 4 పర్సన్స్ ఇంకొక సైడ్కి రావడం వలన బోట్ అయితే బ్యాలెన్స్ అయింది. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.